అబ్బా, ఇంట్లో బాగా బోర్ కొట్టేస్తుంది. సరదాగా అలా బయటికి వెళ్దాం. ఈ మహేష్ గడు ఏం చేస్తున్నాడో ఫోన్ చేద్దాం. మీరు కాల్ చేస్తున్న వ్యక్తి వేరే కాల్లో మాట్లాడుతున్నారు. కాల్ వెయిటింగా? ఎవరితో మాట్లాడుతున్నాడు వీడు? మళ్ళీ చేద్దాం. ఏంటి కుసుమ, ఏం చేస్తున్నావు? తిన్నావా? తిన్నాను మహేష్. నీ వాయిస్ ఎంత స్వీట్ గా ఉంటుందో తెలుసా? నిజంగానా? నిజం కుసుమ, మొన్నే టీవీలో చూశాను. భోజనం చేసిన వెంటనే స్వీట్ తింటే మంచిదని. ఈసారి భోజనం చేయగానే నీకే ఫోన్ చేస్తాను. ఫోన్ దగ్గరెట్టుకో. అలాగే మహేష్. అబ్బా, మళ్ళీ మళ్ళీ ఫోన్ చేసి తినేస్తున్నాడు ఏటీడు. కుసుమ, ఒక్క నిమిషం లైన్ లో ఉండవా? ఇంపార్టెంట్ కాల్ వస్తుంది. అలాగే మహేష్. అరే మామా, చెప్పురా. రే, ఏట్రా ఎప్పుడు లేని నీ ఫోన్ బిజీ వస్తుంది? రా, మన క్లాస్ లో కుసుమ లేదు. అమ్మడి అమ్మ, దానికి ఓకేస్తున్నావా? కాదురా మామా, ముందు చెప్పేది ఏంటి చెప్పు. దానికి బయాలజీలో డౌట్ వచ్చిందట్రా మామా. క్లియర్ చేస్తావా అని ఫోన్ చేసింది. తనతోనే మాట్లాడుతున్నా మామా. తన డౌట్ క్లియర్ అయిపోగానే ఫోన్ చేస్తాను. సరే సరే, ఉంటాను. అడి అమ్మా, మనం ఎంపీసీ కదా, బయాలజీ అని చెప్పానేటి. ఫోన్లే అయినా నమ్మేశాడు. ఇప్పుడు అర్థమవుతుంది మధుగాడు నా నాన్న ఎందుకు కొడతాడా అని. దీనమ్మ జీవితం, ఆ మహేష్ గడి కన్నా నాకే కదా 1-2 మార్కులు ఎక్కువ వస్తాయి. ఈ అమ్మాయిలు నాకెందుకు ఫోన్ చేయరు? అయినా ఆ మహేష్ గడికి బయాలజీ అంత బాగా వచ్చా? అవును, మేము ఎంపీసీ కదా, బయాలజీ ఎలాగొచ్చింది? అమ్మడి అమ్మ, పులిహోర కలిపేస్తున్నాడు వీడు. ఏ సినిమా పోస్టర్ అబ్బా ఇది? మహేష్ గడు? ఓడి అమ్మ, ఏట్రీడు సినిమా హీరోలకు ఫోటోలు దిగాడు. పీసీ ముఖేష్, ఈసీ సుకేష్. ఈ నా కొడుకులకి నాకు ఫోటో తీయమంటే తీయరు గాని ఈ మహేష్ గడికి మాత్రం చంద్రుడిని సూర్యుడిని లాగినట్టు తీసేస్తారు. చెప్తా నాగిడికి. హలో మహేష్. చెప్పరా మామా. ఒరే నమ్మక ద్రోహి, ఏరా ఏమైందిరా? నీతో ఇంక మాట్లాడిన పో. ఏమైందిరా మామా, చెప్పురా. మొన్న నువ్వు నాతో ఏమన్నావురా? ఏమన్నాను? ముఖేష్ గారితో ఫోటో షూట్కి వెళ్ళినప్పుడు పిలమన్నానా? పిలకుండా వెళ్ళిపోయి చంద్రుడిని లాగినట్టు ఫోటో దిగుతావా? రే, అది కాదురా మామా, చెప్పే తిను. ఏడు చెప్తావురా? ఏడు చెప్తావు నువ్వు? మర్చిపోయిన అంటావు అంతే కదా? కాదురా, ముఖేష్ గారికి నేను చెప్పాను నిన్ను పిలుస్తానని. ఆడేమన్నాడు తెలుసా? ఏమన్నాడు? మధుగాడు అన్ని పనికిమాల బట్టలే వేస్తాడరా, ఆడికి ఫోటోలు తీస్తే నా పరుగు పోద్ది అన్నాడు. అమ్మ, అంత మాట అన్నాడా? మరేటి, ఆడ అన్నమేమో గాని తర్వాత నాకు నిజమే అనిపించిందిరా మామ. రే, 2 ఫోటోలు దిగేసరికి స్టంట్ తోపకరా. అది కాదురా మామ, ఈ దసరాకైనా మంచి బట్టలు తీసుకో. ఆడి చేత మంచి ఫోటోలు తీపిచ్చే బాధ్యత నాది. నిజమేనా? నీ మీదొట్టురా మామ. సరే అయితే ఈ దసరాకు మంచి బ్రాండెడ్ బట్టలు దించేద్దాం. సూపర్రా మామ. అవునరా, మంచి బ్రాండెడ్ బట్టలు ఎంత ఉంటాయంటో? షర్టుకో వెయ్యో ప్యాంటుకో వెయ్యో పట్టుకుంటూ వచ్చేస్తారా మామ. అంటే 2000? అవునరా మామ. అయితే మా నాన్న 2 కిడ్నీలు అమ్మేసి కొనిసుకోమంటాడు. సరే అయితే అలాగే చేద్దాం. ఎరా ఎకసకాలా? మరి లేకపోతే ఏట్రా మధు, ఎంత ఏజ్ వచ్చాక కూడా మీ నాన్న నువ్వు కన్విన్స్ చేయలేకపోతున్నావు. సర్లే, ఏదో ఒకటి చెయ్యి. మంచి బట్టలు ఉంటేనే